గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసి తనను తన అనుచరులను బెదిరించిన వారిపై విచారణ చేపట్టాలని టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేజెండ్ల కిషోర్ బాబు ఈరోజు కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లిలో పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తాను చేస్తున్న కార్యక్రమాలతో తనపై ఫోన్ ట్యాపింగ్ చేయించి తన అనుచరులను తనను బెదిరించి పార్టీ కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిపై విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మీడియా మిత్రులకి నమస్కారాలు, ధన్యవాదాలు. మా సమస్యలపై స్పందిస్తున్నందుకు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో పెద్ద ప్రజాకంటక విషయంగా మారింది. నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నా పరిధిలో నా కర్తవ్యం నిర్వహిస్తున్నందుకు, ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందుకు ఇక్కడ నా పక్కన ఉన్న నా అనుచరులని బెదిరిస్తూ తోలనాడుతూ వాళ్ళని కిడ్నాప్ చేయడానికి, మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన కృష్ణారావు గారు ఎమ్మెల్యే అండ్ మందాడి శ్రీనివాసరావు గారు కేపీహెచ్పీ కార్పొరేటర్, వీళ్ళిద్దరూ కలిసి మా మీద కుట్రలు చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకనంటే మా పక్కన ఉన్న వాళ్ళని బెదిరించి వాళ్ళని మానసిక హింసకు కూడా గురి చేస్తున్నారు. అందువల్ల చెప్పేసి గౌరవ సిఐ గారికి కేపీహెచ్పీలో అదే కనుక జరిగి ఉంటే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ నిమిత్తము రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా అది జరగకూడదు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తిగత విషయాలని బహిర్గతంగా తస్కరించే హక్కు వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఈ చర్యకి కనుక పాల్పడి ఉంటే వారి మీద తగు చర్యలు విచారణ చేయవలసిందిగా గౌరవ సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.